వెల్కమ్ టు అడుగు టీవీ. నేను విష్ణుకాంత్. ఒకే ఒక్క పేరు ఇప్పుడు దేశంతో సహా ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. అది అదానీ 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 అదానీ. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో పాటు 8 మందిని అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో నేరారోపణలు నమోదయ్యాయి. వారిపై కేసులు నమోదు చేశారు. మోసాలకు పాల్పడినట్టు, లంచం ఇచ్చినట్టు, తీసుకున్నట్టు కేసు నమోదైన సందర్భంగా అది కూడా అమెరికాలో కేసు నమోదైంది. అయితే అమెరికాలోని దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఆ కేసును టేకప్ చేసి విచారిస్తున్నారు. ఇప్పుడు లంచం ఇచ్చిన కేసులో అమెరికా దర్యాప్తు సంస్థలు గౌతమ్ అదానీపై కేసు నమోదు చేయడంతో ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చిక్కుల్లో పడ్డారు. గౌతమ్ అదానీపై వచ్చినటువంటి ఈ నేరారోపణలు ఏదైతున్నాయో వీటి వల్ల గౌతమ్ అదానీకి భారీ నష్టమే జరిగింది. స్టాక్ మార్కెట్ లో నష్టాల పాలు చవి చూశారు. వాటితో పాటు తన ర్యాంకింగ్ ఏదైతే రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ కానీ, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద నేషన్స్ కానీ ఉన్నటువంటి ర్యాంకింగ్స్ లో తాను 2-3 స్థానాలకు దిగజారిపోయారు. ఈ విధంగా గౌతమ్ అదానీ తన నష్టాన్ని చవి చూశారు. భారత్ లో లంచాలు ఇస్తే అమెరికాలో కేసు ఏంటి అని మీరు అడగొచ్చు. అయితే అదానీ గ్రూప్ అమెరికా నుంచి కూడా పెట్టుబడులు సేకరించింది. ఆ పెట్టుబడులను భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో లంచం ఇచ్చినట్టు అమెరికా సంస్థలు ఇప్పుడు పేర్కొంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి కంపెనీలలో ఏదైనా లొసుగులు కనిపిస్తేనే వదలరు. అలాంటిది ఇప్పుడు లంచం అని అంటే అసలు వదలరు. అయితే అక్కడి నుంచి అంటే అమెరికాలో ఎప్పుడైతే వేరే దేశం నుంచి కంపెనీలు పెట్టుబడులు సేకరిస్తాయో ఆ సేకరించినటువంటి ఆ అమౌంట్ లో అవకతవకలు జరిగినప్పుడు అమెరికన్ కంపెనీలకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అమెరికన్ కి సంబంధించిన కోర్టులు చెప్పుకొస్తున్నాయి. అందుకోసమే అమెరికాకు సంబంధించినటువంటి సెక్యూరిటీ మరియు ఎక్స్చేంజ్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అమెరికాకు సంబంధించినటువంటి సెక్యూరిటీ మరియు ఎక్స్చేంజ్ కమిషన్ ఇప్పుడు అదానీపై నేరారోపణలు చేసింది. అయితే ఈ నేరారోపణలను అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ లంచం ఇచ్చిన వాటా వాస్తవమేనని దర్యాప్తు సంస్థలు చెప్పుకొస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ దర్యాప్తు సంస్థలు జరిపినటువంటి వివరాల ప్రకారం ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు నిజం ఏంటి, నిజంగానే అదానీ లంచం ఇచ్చారా, ఇవ్వలేదా అనేది తెలుస్తుంది. అదానీ గ్రూప్ ఖండించినప్పటికీ అమెరికాలోని సెక్యూరిటీ మరియు ఎక్స్చేంజ్ కమిషన్ ఇప్పుడు తెరపైకి మరో కొత్త పేరు ప్రస్తావించింది. అది ఎవరో కాదు, మాజీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అవును, 2019 నుంచి 2024 మధ్యలో ఈ అవకతవకలు జరిగాయని, అప్పటి ఏపీలో ఈ అవకతవకలు జరిగాయని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ అయ్యారని, ఇదంతా అక్కడే జరిగిందని అమెరికాకు సంబంధించినటువంటి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్పుకొచ్చింది. 2019 నుంచి 2024 మధ్యలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి గారి భేటీ తర్వాత లంచం ఇచ్చారని నేరారోపణలు అయితే నమోదయ్యాయి. మరి ఈ నేరారోపణలను గౌతమ్ అదానీ గ్రూప్ మరియు గౌతమ్ అదానీ ఖండించినప్పటికీ ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడంపై ఇప్పుడు దేశం యావత్తు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తుంది. అసలు నిజంగానే లంచాలు తీసుకున్నారా, అసలు ఏం జరిగింది ఏపీలో అనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఇదే విషయంపై చర్చనీయాంశమైంది. అదానీ గ్రీన్ మరియు అజూర్ కంపెనీల సోలార్ పవర్ ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరిందని సెక్యూరిటీ మరియు ఎక్స్చేంజ్ కమిషన్ తెలుపుకొచ్చింది. అమెరికాలో ఇచ్చినటువంటి ఫిర్యాదులలో సెక్యూరిటీ మరియు ఎక్స్చేంజ్ కమిషన్ ఈ ప్రస్తావనని పేర్కొంది అని దాఖలు చేసింది. అదానికి సంబంధించిన గ్రీన్ క్యాపిటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $30 మిలియన్, దాదాపు 2.53 లక్షల కోట్లు తన దర్యాప్తులో చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అదానీ కేసు వైఎస్ జగన్ మెడకు చుట్టుకుంది. అయితే వైఎస్ జగన్ హస్తం కూడా ఇందులో ఉందా అనే కోణంపై కూడా దర్యాప్తు జరుగుతున్నట్టు దర్యాప్తు సంస్థలు చెప్తున్నప్పటికీ అదానికి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు జగన్ మెడకు చుట్టుకుందని, జగన్ ఇప్పుడు తప్పించుకోలేరని కొన్ని రాజకీయ వర్గాలు జగన్ అయితే అంటున్నమాట. అదానీ కేసులో ఇప్పుడు వైఎస్ జగన్ కీలక పాత్ర పోషించనున్నారు. వైఎస్ జగన్ తో కూడా దర్యాప్తు సంస్థలు మాట్లాడే విధంగా పావులు జరుపుతున్నట్లు కొంతమంది రాజకీయవేత్తలు అంటున్న మాట. ఏది ఏమైనప్పటికీ వైఎస్ జగన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేదైతే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసిన తర్వాత తెలుస్తుంది. వైఎస్ జగన్ హయాంలోనే ఈ స్కామ్ కూడా జరిగి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు అయితే చెప్పుకొస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ
కొన్ని నిజాలు దర్యాప్తు సంస్థల చేతిలోనే ఉన్నాయి. ఆ నిజాలు బయటపడ్డ తర్వాతే అదానీ జగన్ యొక్క రహస్యం ఏంటిది, 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది అనే విషయాలను బహిర్గతం చేస్తామని అమెరికాకు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు అయితే చెప్పడం జరిగింది.